హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో డీహైడ్రేషన్ వల్ల స్కిన్ ఎంత డ్యామేజ్ అయిపోయినా, ముఖ్యంగా మీ ఫేస్ డల్గా అయిపోయినా, డెడ్ సెల్స్తో మీ ఫేస్ కళావిహీనంగా మారిపోయినా, రింకిల్స్, పింపుల్స్, మంగుమచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలా వీటన్నిటితో మీ ఫేస్ బాగా పాడైపోయి ఉన్నా సరే, ఈనాటి వీడియోలో చెప్పబోయే అతి పురాతనమైన హోమ్ రెమెడీ మీ స్కిన్ని మళ్ళీ ఆరోగ్యంగా మార్చేస్తుంది, అందంగా తీర్చిదిద్దుతుంది, డౌటే లేదు. మరి ఈ హోమ్ రెమెడీలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా పురాతనం నుంచి సౌందర్య సాధనాలుగా వాడుతున్నారు. మళ్ళీ ఇది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలో కూడా వచ్చింది. మంచి రిజల్ట్ కూడా చూస్తున్నారు. కాబట్టి కాస్త టైం తీసుకుంటే మనం అస్సలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే లేకుండా మనం కోల్పోయిన అందాన్ని తిరిగి యథావిధిగా తెచ్చుకోవడం మాత్రమే కాదు, మరింత గ్లో మన ఫేస్ కి తెచ్చుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. కాబట్టి ఆ ఓల్డెస్ట్ పవర్ఫుల్ బ్యూటిఫుల్ రెమెడీ ఏంటో ఈ వీడియోలో చెబుతాను. అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం సాధారణంగా కొంతమందిని చూస్తూ ఉంటాం. ఫేస్ అంతా మేకప్ తో నిండిపోయి ఉంటుంది, కానీ వాళ్ళ స్కిన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అస్సలు హెల్తీగా కనిపించరు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు శరీరానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని. అందంగా ఉండడం అంటే మొదటిగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే అది అందమే. మన చర్మాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ హైడ్రేట్గా ఉంటుంది. దాంతో డెడ్ సెల్స్ అనేవి మన స్కిన్లో ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది మేకప్ లేకుండా బయటికి వెళ్లడం లేదు, కానీ ఆ మేకప్ని మన ఫేస్ మీద ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. ఎక్కువ గంటలు మేకప్ని మన స్కిన్ మీద ఉంచుకుంటే స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అయితే ఈ మేకప్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా నేచురల్ పద్ధతిలో క్లీన్ చేసుకుంటే స్కిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, అంటే కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేవి లేకుండా కాపాడుకోవచ్చు. పచ్చిపాలతో కానీ ప్లెయిన్ వాటర్తో కానీ చక్కగా ఫేస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అంతేకాదండి, మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఒత్తిడి లేకుండా ఉండాలి. ఈ ఒత్తిడి మన ముఖం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు వెంటనే మన ఫేస్ చూడగానే అడిగేస్తారు, ఏంటి అంత డల్గా ఉన్నావు అని. మన ఫేస్ ఆరోగ్యంగా ఉంటే అటువంటి ప్రశ్నలు మనం వినాల్సిన అవసరం ఉండదు. అలాగే తగినంత నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. నీటి వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. ప్రతి అనారోగ్య సమస్యలకు మొట్టమొదటి సొల్యూషన్ వాటర్. కాబట్టి నీళ్లు కూడా తగినంత తీసుకుంటూ ఉంటే స్కిన్ తేమగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చాలా మంది అడ్వర్టైజ్మెంట్లు చూసి రకరకాల ప్రోడక్ట్లు కొని ఫేస్ కి అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. మొదటగా మీరు ఏదైనా ప్రోడక్ట్ వాడాలి అనుకుంటే మీ స్కిన్ ఏ టైపు అర్థం చేసుకోవాలి. డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, ఇలాంటివి తెలుసుకున్న తర్వాతే వాటిని మీరు వాడడం మంచిది. ఒకవేళ మీరు ప్రోడక్ట్లు ఎంచుకోవడం కష్టమా అనుకుంటే ఒకసారి డెర్మటాలజిస్ట్ని సంప్రదించి మంచి సోప్స్ అలాగే క్రీమ్స్ మీ స్కిన్కి సూట్ అయ్యేవి తీసుకోవాలి. అలా తీసుకుంటే స్కిన్ పాడవకుండా ఉంటుంది. అలా కాదు, నేచురల్ పద్ధతిలోనే స్కిన్ని క్లీన్గా ఉంచుకోవాలి, హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఒక మంచి రెమెడీ చెబుతాను, దీన్ని ఫాలో అయిపోండి. మీరు ఎలాంటి ప్రొడక్ట్లకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు. మరి ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ పసుపు అంటే వంటల్లో వాడేది కాదు, ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు దొరుకుతుంది, అది తెచ్చుకుని వేసుకోండి. పసుపులో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి సహజమైన మెరుపును అందిస్తాయి. మొటిమలను తగ్గించడంలో మరియు నివారించడంలో సహాయపడుతుంది పసుపు. చర్మం రంగును సమానంగా చేసి పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది, మచ్చలను తగ్గించి ట్యాన్ను తొలగిస్తుంది. దీని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి. ఇప్పుడు ఈ పసుపులో 2 స్పూన్ల వరకు పచ్చిపాలు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండి మొత్తం దీనంతటినీ పేస్ట్ లాగా బాగా కలపండి. ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఫేస్కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోండి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంలోని మృతకణాలను కరిగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, రంధ్రాలను తెరుస్తుంది. మృతకణాలను తొలగించడం ద్వారా చర్మం రంగు మెరుగవుతుంది, కాంతివంతంగా మారుతుంది. చర్మాన్ని తేమగా మృదువుగా ఉంచడానికి పచ్చిపాలు బాగా హెల్ప్ అవుతాయి. చర్మం యవ్వనంగా తాజాగా కనిపించడంలో పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖంపై మచ్చలను తగ్గించి చర్మాన్ని అందంగా మారుస్తాయి పచ్చిపాలు.
ఇక నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తేలికపరుస్తుంది. విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ వల్ల నల్ల మచ్చలు, డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగించడంలో సహాయపడుతుంది నిమ్మకాయ. ఇది చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అదనపు నూనెను తగ్గించి మొటిమలు రాకుండా నివారిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇప్పుడు ఇవి బాగా కలిపారు కదా, ఇప్పుడు ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత దీన్ని ఫేస్ అంతా బాగా అప్లై చేయండి. ఫేస్ మాత్రమే కాదు, నెక్ కూడా అప్లై చేసుకోండి. బాగా పట్టించాలి. అలా పట్టించి ఒక 20 నిమిషాలు స్కిన్ కి అలా వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ ని వాష్ చేసుకుంటే మీకు తేడా వెంటనే తెలుస్తుంది. ఎందుకు అంటే మృతకణాలు బయటకు వచ్చేస్తాయి. నిమ్మకాయ అంత లోతుగా వెళ్లి స్కిన్ ని క్లీన్ చేస్తుంది. అలాగే మన స్కిన్ తేమగా ఉండడానికి పచ్చిపాలు బాగా ఉపయోగపడతాయి. మన ఫేస్ మీద మొటిమలు గాని, బ్యాక్టీరియా వల్ల స్కిన్ పాడవడం వంటి వాటికి పసుపు చక్కగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ అన్ని స్కిన్ టైపుల వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. ఇది మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. లేదంటే 2 రోజులకు ఒకసారి, అంటే వారంలో 2 సార్లు గనక దీన్ని అప్లై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీ మంచి రిజల్ట్ రావాలి అంటే డైట్ లో కూడా కొన్ని మార్పులు ఖచ్చితంగా చేసుకుంటే ఇంటర్నల్ గా కూడా స్కిన్ రిపేర్ అయ్యి హెల్దీగా ఉంటుంది. దీనికోసం మీరు మీ డైట్ లో ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి. ఖర్జూరంలో విటమిన్ సి, డి మెండుగా ఉంటాయి. ఇవి స్కిన్ ఎలాస్టిసిటీని నిర్వహించడానికి, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. ఖర్జూరంలో యాంటీ ఏజింగ్ గుణాలుంటాయి. ఇవి మెలనిన్ పేరుకోకుండా నిరోధిస్తాయి. ఖర్జూరంలో విటమిన్ ఏ, సి కూడా ఉంటాయి కాబట్టి ఇవి చర్మానికి పోషణ అందించి సహజమైన మెరుపునిస్తాయి. రోజు కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల మీ చర్మం యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యం త్వరగా రాకుండా అడ్డుకుంటాయి ఖర్జూరాలు. మీ చర్మానికి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగు చేస్తాయి. అలాగే అరటిపండులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో బయోటిన్ ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అరటిపండులోని మాంగనీస్ వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా తేమగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు, సిగరెట్ పొగ, కాలుష్యం, ఫ్రీ రాడికల్ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. బాదంలోని జింక్ చర్మం సమగ్రతకు సహాయపడుతుంది. బాదంలోని లినోలిక్ యాసిడ్ చర్మం పొడిబారకుండా చేస్తుంది. ప్రతిరోజు బాదం తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మెరుస్తూ ఉంటుంది. వీటన్నిటిని మీ డైట్ లో ఖచ్చితంగా అయితే చేర్చుకోండి. చాలా తక్కువ టైంలోనే మీ స్కిన్ గ్లో అవుతుంది, హెల్దీగా కూడా తయారవుతుంది. అలాగే ఇప్పుడు చెప్పుకున్న ఈ రెమెడీ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా చక్కగా సూట్ అవుతుంది. ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఈజీగా ఈ పురాతన రెమెడీ తయారు చేసుకుని చూడండి. మీ స్కిన్ ఎంత గ్లోగా అవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.